నమస్తే, వెల్కమ్ టు ఎన్కెరీస్. ఈనాటి ఎన్కెరీస్ లో అసలు గీతం యూనివర్సిటీలో ఎటువంటి విద్యా బోధన అందిస్తున్నారు, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియజేయడానికి ప్రొఫెసర్ వివి నాగేంద్రరావు గారు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హీఈస్ డైరెక్టర్ ఆఫ్ గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. సార్ నమస్తే. నమస్తే మేడం. అసలు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో, కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో అసలు ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఉంటుందా, పిల్లల చదువులు సాగుతాయా అని చాలా మంది పేరెంట్స్ కి డౌట్ ఉంది. అలాంటి టైంలో కూడా గీతం యూనివర్సిటీని చాలా చక్కగా మేనేజ్ చేస్తూ ఉన్నారు. అసలు ఎలా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేశారు? అంటే అన్ని యూనివర్సిటీస్ కి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వచ్చిన చిన్న ఏదైతే ఇన్కన్వీనియన్స్ ఉందో అది మాకు కూడా వచ్చిందండి. ఇనిషియల్ గా అది మొదట్లోనే ఓవర్కమ్ కావడం జరిగిందండి. కొంతవరకు అంటే పూర్తిగా కాలేకపోయాము, ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యే టైం తక్కువ ఉంది కాబట్టి. కానీ గ్రాడ్యువల్ గా సిచ్యువేషన్ తో అడ్జస్ట్ అవ్వగలిగామండి. ఆన్లైన్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇవాళ ఇంకా ఎగ్జామినేషన్ కాంట్రవర్సీ జరుగుతుంది. మీకు తెలుసు, మొత్తం వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్యలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనేది. కానీ గీతము దీన్ని కూడా ఓవర్కమ్ అయిందండి. ఇనిషియల్ గానే ఏప్రిల్ మే లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని రిజల్ట్ కూడా డిక్లేర్ చేసి సర్టిఫికేట్స్ ఇవ్వగలిగింది. అందుకని గీతంలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో ఈ పాండమిక్ ఇయర్ లో అందరికి కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ అయినాయండి. వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ ప్రకారం వాళ్ళ జాబ్స్ లో కూడా జాయిన్ అయిపోయారు. సో కోపప్ టైం అనేది మిగిలిన ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ తీసుకుంటే గీతం తక్కువ తీసుకుందండి. ఎఫెక్ట్ అవ్వదని నేను చెప్పను, కానీ ఎఫెక్ట్ అయింది. చివరిలో ఒక 2 months క్లాసెస్ ఆన్లైన్ లో కండక్ట్ చేస్తాం. అప్పుడు మాకు ఇష్యూస్ కూడా వచ్చినాయి. ఆ ఇష్యూస్ నుంచి వీటి నుంచి లెసన్స్ నేర్చుకున్న లెసన్స్ తో ఒక 1 or 2 months సీరియస్ థింకింగ్ జరిగింది గీత మేనేజ్మెంట్ లో. జరిగిన తర్వాత డిజిటల్ టెక్నాలజీస్ వైపు దృష్టి పెట్టాం. దాని మీద ఎక్కువ రిసోర్సెస్ కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి, సబ్స్టాన్షియల్ గానే. అవి చేయడం కారణంగా ఏమైందంటే 2-3 అంటే మేనేజ్మెంట్ ఒక 2-3 ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఆ ఇనిషియేటివ్స్ తీసుకుని ఒకటి ఏంటంటే మొత్తం 1500 ఫ్యాకల్టీకి ఈ డిజిటల్ టెక్నాలజీస్ ఉపయోగించుకోవడంలో ట్రైనింగ్ ఇచ్చారండి. అది మొదటిగా. రెండోది కోర్సెరా కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసి అన్ని కోర్సెస్ తో టైఅప్ పెట్టుకుని కోర్సెరా తోటి అన్ని కోర్సెస్ ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి కూడా అవైలబిలిటీలో తీసుకొచ్చారు. మూడోది అన్నిటికంటే ముఖ్యంగా క్యాంపస్ లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథెన్ చేయడం జరిగిందండి. ఇవన్నీ జరిగిన కారణంగా చాలా వరకు గీతంకి కొంత అంటే ఒక టీచింగ్ ఇవ్వడం ద్వారా కొన్ని ప్రాక్టికల్స్ కండక్ట్ చేయడంలోనూ కొన్ని ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పటికీ ఏదైతే టీచింగ్ ఉంటుందో అది పెద్దగా ఎఫెక్ట్ కాని పరిస్థితి వచ్చింది. వాళ్ళ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ అన్ని క్యాంపసెస్ లోనూ మాకు సరిపడే అడ్మిషన్స్ వచ్చినాయండి. రెండోది క్లాసెస్ కూడా మొరల్లా స్టార్ట్ అయిపోయినాయండి ఇక్కడ. అంటే సెకండ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ క్లాసెస్ జరిగిపోతున్నాయి అన్ని డిసిప్లిన్స్ లోనూ. ఫస్ట్ ఇయర్ వరకు ఏదైతే ఇవాళ ఇప్పుడు అడ్మిట్ చేసుకుంటున్నామో ఆ అడ్మిషన్ చేసుకున్న మాత్రం బ్లెండెడ్ క్లాసెస్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి వాళ్ళు కూడా క్లాస్ వరకు రెజ్యూమ్ అయిపోతుందండి. వేరియస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను ఉపయోగించుకుని ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి. అందుకని కొంతవరకు అందరికీ ఎఫెక్ట్ అయినట్టుగా అయినా డిస్రప్షన్ అయితే గీతంలో లేదండి. వీ కెన్ offer whatever we could do with best of our abilities. Because of that we could overcome that. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసినప్పటికీ కూడా చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం పికప్ అయిపోయిన సందర్భం ఉంది. సో అసలు వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్స్ ఆఫ్ గీతం అంటే ఏం చెప్తారు? అంటే ఇవి ఒకటి లైన్ కాదండి, ఒక 2-3 విషయాల్లో చెప్పుకోవాల్సి వస్తుందండి గీతము స్ట్రెంగ్త్స్ ఏంటి అనేది. ఒకటి ఏంటంటే ఇది లాంగ్ హిస్టరీ ఉందండి. మొదటి నుంచి కూడా వన్ ఆఫ్ ద ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ తెలుగు స్టేట్స్ రిసోర్సెస్ ని ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేసుకుంటూ మంచి ఫ్యాకల్టీని తెచ్చుకుని మంచి కోర్సుని, అన్నిటికంటే ముఖ్యంగా మంచి కరికులం ని పెట్టుకుని కోర్సెస్ డిజైన్ చేసుకుని క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో టీచ్ చేయడం వలన గీతంకే ప్లేస్మెంట్స్ మొదటి నుంచి కూడా బాగున్నాయండి. దానివల్ల ఆ స్ట్రెంగ్త్స్ ని గీతం కంటిన్యూ చేసుకుంటుంది. 3 విషయాల్లో చెప్పాలండి గీతం స్ట్రెంగ్త్స్. ఒకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ముందు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చోట్ల కూడా మంచి క్యాంపసెస్, విస్తారమైన స్థలంలో మంచి క్యాంపసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఎక్కడ మీరు సఫికేటివ్ గా ఫీల్ అవరు క్యాంపసెస్ లో ఉన్నప్పుడు. అది అన్నిటికంటే ముందు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక బిల్డింగ్సే కాకుండా క్లాస్ రూమ్ రిక్వైర్మెంట్. మీరు గీతంలోని ఏ క్లాస్ రూమ్ లోకి వెళ్ళినా సరే ఒక మీకు
ఎల్సిడి ప్రొజెక్టర్ పర్మనెంట్ గా ఫిట్ చేసి ఉంటుంది, అలాగే స్క్రీన్ కూడా ఉంటుందండి. సో టెక్నాలజీస్ ఇవాళ ఏదైతే టెక్నాలజీస్ అన్ని యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మాట్లాడుతున్నాయో ఆ టెక్నాలజీస్ ని చాలా కాలం నుంచే గీతము యూటిలైజ్ చేసుకుంటుందండి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం. అలాగే అది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ కోసం ఆ టెక్నాలజీని ఎప్పుడు కూడా గీతము ఎప్పటికప్పుడు మిగిలిన యూనివర్సిటీస్ అంటే గీతం కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ ఎక్స్టర్నల్ యూనివర్సిటీ సిస్టమ్స్ తోటి అంటే అమెరికాలోను యూకేలోను అడ్వాన్స్డ్ యూనివర్సిటీ సిస్టమ్స్ తో పరిచయం ఉందండి. దానివల్ల ఏదైతే టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వాటిని క్విక్ గా అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అది ముందు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నట్లయితే. రెండో స్ట్రెంత్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడ కూడా ఇంతకు ముందు కొంత చిన్న కాంప్రమైజ్ ఉన్నప్పటికీ వాళ్ళైతే ఆల్మోస్ట్ యూజీసీ స్కేల్స్ తో ఒక్కొక్కసారి మంచి ఫ్యాకల్టీ అనుకున్నట్లయితే ఎక్కువ కూడా పే చేసుకుంటూ యూజీసీ కంటే కూడా మంచి ఫ్యాకల్టీని హైర్ చేసుకుంటున్నారు. దానివల్ల క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారండి. క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ అంటే మీకు ఫారిన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ గీతంకి అప్లై చేసుకుని గీతంలో రావడం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి గీతము రిమ్యూనరేషన్ ఈక్వల్ గా వాడి క్వాలిఫికేషన్ ఈక్వల్ గా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అది గ్రేటెస్ట్ మీన్ యూజువల్ గా ప్రైవేట్ యూనివర్సిటీలో చూడడం కష్టం అండి. అది ఇవి ఎప్పుడైతే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉందో అండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ లో ఉన్న బెస్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్ ని తీసుకొస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా కరికులం అండి. ఆ కరికులం తీసుకురావడానికి గీతం ఫ్యాకల్టీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. లేటెస్ట్ గా ఉన్న టెక్నాలజికల్ యూటిలిటీస్ ని కాకుండా డిసిప్లినరీలో ఏదైతే అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు క్విక్ గా అడాప్ట్ చేసుకుని పిల్లలకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది డిజిటల్ ఫ్యాకల్టీ టర్మ్స్ లో అండి. ఈ మధ్య కాలంలో ఈ అంటే ఇవాళ పాండమిక్ వచ్చింది కాబట్టి అందరూ జూమ్ కానీ లేదంటే మిగిలిన టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నారండి. ఆ గీతము ఈ పాండమిక్ రాకముందే బ్లెండెడ్ లెర్నింగ్ అని ఒక అంటే దాని యొక్క అడ్వాంటేజెస్ ని అర్థం చేసుకున్న ఇన్స్టిట్యూషన్. ఒక మోనోలాగ్ గా క్లాస్ రూమ్ టీచింగ్ అయినట్లయితే పిల్లలకి ఇవాళ యంగర్ జనరేషన్ వాళ్ళకి షిఫ్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆ టెక్నాలజీలు వచ్చినాయి కాబట్టి వాటితో పాటు ఆడియో వీడియో లెక్చర్స్ గ్రాఫిక్స్ తో ఉన్న లెక్చర్స్ కరికులం ని అంటే స్టూడెంట్స్ కి ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చే అవకాశాలు వచ్చినాయి కాబట్టి వాటి నుంచి వాళ్ళని ఇంట్రెస్ట్ కూడా జనరేట్ చేసి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మోనోలాగ్ లో టీచింగ్ చేయడం వల్ల స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అండి. కొంతవరకునే అటెన్షన్స్ ఉంటాయి. కానీ అదే మనం ఒక వీడియోను ఉపయోగించో గ్రాఫిక్స్ ను ఉపయోగించి ఇంటరాక్టివ్ గా చేసామనుకోండి క్లాస్ రూమ్, అది మోర్ స్టూడెంట్స్ ఆర్ మోర్ ఇన్క్లైన్ టు లెర్న్ బియాండ్ మోనోలాగ్ టీచింగ్. అది ఈ పాండమిక్ రాకముందే గీతం ఇనిషియేటివ్ చేసింది వీటితోటి. కోర్సరాతో కొలాబరేషన్ కానీ ఇవన్నీ కూడా అంతకు ముందు నుంచి కూడా మేము డిస్కషన్స్ లో ఉంది గీతం. ఈ కోర్సరా రావడం వల్ల ఏమైందంటే దాన్ని కొంచెం ఫ్యాకల్టీ కూడా అంటే ఒకటి మేనేజ్మెంట్ ఇనిషియేట్ చేయడం, ఒకటి ఫ్యాకల్టీ రెడీనెస్, ఈ రెండింటికి మధ్యన చిన్న గ్యాప్ ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఆ ఫ్యాకల్టీ కూడా స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యారండి, ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. అది చాలా కొంచెం అడ్వాన్స్ చేసింది. కొద్ది ఒక 6 months అలా ట్రాన్సిషన్ టైం తీసుకునేది ఒక 2-3 months లోనే మేము ట్రాన్స్లేషన్ కి మేము చేయగలిగాం. అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కోర్సెస్ అన్నింటినీ కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించుకోవడం కోసం గీతం లైసెన్స్ తీసుకుంది అన్ని డిసిప్లిన్స్ లో కూడా. అది ఎక్కడో కానీ జరగదండి ఇది అంత ఇన్వెస్ట్ చేయడం అనేది. అలాగే మీకు జూమ్ లైసెన్స్ ఫ్యాకల్టీ 1500 ఫ్యాకల్టీ ఉన్నట్లయితే మాకు 1500 ఫ్యాకల్టీకి ఇండివిజువల్ ఇండిపెండెంట్ లైసెన్సెస్ తీసుకున్నారండి గీతం మేనేజ్మెంట్. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మీకు వాళ్ళు చూడడం కష్టం అవుతుంది. సో అందులో ట్రాన్సిషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగింది. నాకు తెలిసినంత వరకు గీతం స్టూడెంట్స్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతారండి ఎక్కడైనా సరే, ఎందుకంటే ఆన్లైన్ టీచింగ్, దాని నెట్వర్కింగ్ ప్రాబ్లమ్స్, వాళ్ళు ఉన్న ఊళ్ళో కనెక్టివిటీ సరిగ్గా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి మా సైడ్ నుంచి కూడా డిజరప్షన్ చిన్నది రావచ్చు ఒక్కొక్కసారి. అలాంటి చిన్న ఇన్కన్వీనియన్స్ వచ్చినా పేషెంట్ గా పిల్లలు మేము కూడా ఓవర్కమ్ అవుతున్నాం. దానివల్ల
మాకు తెలిసినంత వరకు మీరు వాళ్ళ మా ఇన్స్టిట్యూట్ లోని పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినట్లయితే మీకు వాళ్ళే చెప్తారండి. మేము చాలా వరకు మేము దీన్ని ఓవర్కమ్ కాగలిగాం, పాండమిక్ క్రియేట్ చేసిన రప్చర్ ని ఓవర్కమ్ కాగలిగాం. నాకు స్మూత్ గా ఉందని నేను చెప్పలేను, కానీ డ్యామేజ్ అయితే లేదండి. మేము ఏదైతే ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయాలనుకుంటున్నామో చేయగలం. అలాగే వర్చువల్ ఇంటరాక్టివ్ సెక్షన్ సంబంధించి ఎటువంటి ప్లాట్ఫామ్స్ ఆఫర్ చేస్తున్నారు సార్ మీ స్టూడెంట్స్ కి? మీకు ఇప్పుడే చెప్పాను కదండి, ప్లాట్ఫామ్ వరకు జూమ్ తీసుకున్నాం వాళ్ళతో కనెక్టివిటీ కోసం. కానీ విత్ ఇన్ ద జూమ్ కూడా మీకు రెండు మూడు విషయాలు చెప్పాను ఆల్రెడీ. నేను ఒకటి కోర్సెరాతో మేము తీసుకున్న లైసెన్సెస్. సో అది ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కూడా ఇంటి దగ్గర ఉండి వాళ్ళ కోర్సెరా కోర్సెస్ చేసుకోవచ్చండి. అవి మోర్ ఇంటరాక్టివ్ గా ఉంటాయి, లెర్నింగ్ గా కూడా ఉంటాయి. తర్వాత ఎడిషనల్ డిగ్రీ పిల్లలకి ఎడిషనల్ డిగ్రీ వస్తుంది దానివల్ల. రేపు పొద్దున్న వాళ్ళు ఇండస్ట్రీస్ లో జాబ్స్ కి వెళ్తున్నప్పుడు, వేరే ఇండస్ట్రీస్ లో జాబ్స్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి వస్తున్న అవకాశాలు మిగిలిన స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు క్లాస్ రూమ్ లో మేము చెప్పేది కాకుండా క్లాస్ రూమ్ బయట కూడా కొన్ని కోర్సులు చేయడం వలన రిసెప్షన్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా అది కోర్సులతో టైఅప్ ఒకటండి. అన్నిటికంటే ముఖ్యంగా మేము చేస్తుంది టూల్స్ ఉంటాయండి. అంటే జూమ్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఇంటర్ కనెక్టివిటీ ప్లాట్ఫామ్. విత్ ఇన్ ద ప్లాట్ఫామ్ లో వేరే టూల్స్ ఉంటాయండి. మీకు వైట్ బోర్డ్స్ కానీ, లేకపోతే మీ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకోవచ్చు, సర్వేస్ చేయొచ్చు, పోల్స్ చేయొచ్చు. ఇలాంటి అన్నిటికీ కూడా వేరియస్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అన్నింటినీ కూడా లైసెన్స్ తీసుకుంటుందండి గీతము చాలా వరకు. ఇక్కడైతే రిక్వైర్మెంట్ ఉందని ఫ్యాకల్టీస్ మేనేజ్మెంట్ అడిగినప్పుడు వీటన్నిటి కూడా లైసెన్స్ తీసుకుంటుంది. ఇది క్రైసిస్ టైము, ఈ టైంలో పోకపోవడంలోనే సర్వైవల్ ఉంటుంది అనేది కూడా మీకు మేనేజ్మెంట్ అర్థం చేసుకుని చాలా సెన్సిటివ్ గా రిక్వైర్మెంట్స్ కి క్యాటర్ చేయడం వల్ల మాకు పెద్దగా రచ్చర్ రాలేదండి. అలాగే సోషల్ సైన్సెస్ లో ఈ కోర్స్ కి సంబంధించి స్టూడెంట్స్ కి ఫ్యూచర్ లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉంది సార్? వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా సార్లు మీరు చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా సోషల్ సైన్సెస్ ని కొంతవరకు నెగ్లెక్ట్ చేశారని చెప్పాలండి. అది జాబ్ ఆపర్చునిటీస్ లేకని, లేదంటే వాళ్ళకి మార్కెట్ లేదని, దాని మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదని, ఇలాంటి కొన్ని తప్పుడు అవగాహనతో వాటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే మీకు ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ, ప్రైవేట్ కాలేజీల్లో కానీ మీకు సోషల్ సైన్సెస్ కనిపించవు ఎక్కడో కానీ. అలాగే ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా, ఉదాహరణకి నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చదువుకున్నానండి. నా ఫ్యాకల్టీ పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీ అక్కడ 18 మంది ఉండేవారు. ఇవాళ 2-3 కంటే ఎక్కువ లేరు అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ కొన్ని చోట్ల డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ టీచర్ లేకుండానే ఎడ్యుకేషన్ నడిచిపోతుందండి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా గీతము ఇన్వెస్ట్ చేయగలిగిందండి సోషల్ సైన్సెస్ మీద. ఇవాడనే కాదు, గతంలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, అంటే ప్రతి ఒక్కరు కూడా దాని ఇంపార్టెన్స్, అంటే ఇంటర్ డిసిప్లినరీ ఇంపార్టెన్స్ గురించి ఇవాళ మాట్లాడుతున్నారు. కానీ గీతము గాంధీ స్కూల్ అనేది గత 10 ఏళ్లుగా అది యాక్టివ్ గానే తన యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తుందండి. అది సోషల్ సైన్సెస్ ఉన్నది 2-3 అడ్వాంటేజెస్ అండి. అది గీతం మేనేజ్మెంట్ కరెక్ట్ గానే రికగ్నైజ్ చేస్తున్నారు 2-3 అడ్వాంటేజెస్ ని. ఒకటి ఏంటంటే టెక్నాలజీ ఏదైతే వాళ్ళ ఉందో ఆ టెక్నాలజీ ఏంటంటే అప్లికేషన్ టు ద బేసిక్ నాలెడ్జ్ అండి. సో సైన్సెస్ ని బేసిక్ నాలెడ్జ్ ని నెగ్లెక్ట్ చేసి టెక్నాలజీని ఒకటి ఇంప్రూవ్ చేస్తే ఆ సొసైటీ ప్రోగ్రెస్ అవ్వదని సైన్సెస్ మీద కూడా ఈక్వల్ గానే ఇన్వెస్టిగేషన్ బేసిక్ సైన్సెస్ మీద కూడా ఈక్వల్ గానే ఇన్వెస్టిగేషన్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే అది గీతం ఇన్స్టిట్యూట్ అండి. ఆ బేసిక్ సైన్సెస్ ని, సోషల్ సైన్సెస్ ని కూడా ఇంటర్ డిసిప్లినరీగా టెక్నాలజీ స్టూడెంట్స్ కి ఆఫర్ చేయడం అనేది గీతం ఇన్స్టిట్యూషన్ పాలసీలో ఒక పార్ట్ అండి. అది మేము ఎలెక్టివ్స్ ఆఫర్ చేస్తాం సోషల్ సైన్సెస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఒక అప్లికేషన్ ప్రొడ్యూస్ చేసినట్లయితే అప్లికేషన్ యొక్క సోషల్ ఇంప్లికేషన్స్ ఏంటి, అది సొసైటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, వాటి వల్ల ఎటువంటివి వస్తాయి అనేది ఒక అవసరం అండి. అది ఎనాలిసిస్ లేనట్లయితే సొసైటీస్ ప్రోగ్రెస్ అవ్వవు. సో కాన్షియస్ గా ఒక రెస్పాన్సిబుల్ సోషల్ ఆర్గనైజేషన్ గా ఈ సొసైటీలో గీతము ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుని చేస్తుందండి. బ్రాడ్ బేస్డ్ యూనివర్సిటీ సిస్టమే కావాలనుకుంటున్నారు. అది గీతము మొదట్లో మీరు తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే గీతం ఒక యూనివర్సిటీ అలా మల్టీ డిసిప్లినరీతో వేరు బ్రాంచెస్ పెట్టుకుని వచ్చిన ఇన్స్టిట్యూషన్ అండి. అది బేసిక్ గా అంటే ఒక గీతం ఒక కమిట్మెంట్ తో దాని యొక్క ఇంపార్టెన్స్ ని, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా సోషల్ సైన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని ఆ కోర్సెస్ ని స్టార్ట్ చేసిన గీతం అయినట్లయితే ఇవాళ
ఇవాళ సోషల్ సైన్సెస్ కి ఇంత ముందు కంటే కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినాయి. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో ఉంది, ఢిల్లీ యూనివర్సిటీ కాలేజెస్ లో చూసినట్లయితే సోషల్ సైన్స్ స్టూడెంట్స్ కి 98% 99%. ఇంకా చెప్పాలంటే టెక్నికల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కంటే ఈ సోషల్ సైన్సెస్ కోర్సెస్ కి ఎక్కువ డిమాండ్ ఉందండి ఢిల్లీలో కానీ మిగిలిన చోట్ల కానీ. అది ఎందుకు వస్తుందంటే అడాప్టబిలిటీ. ఇప్పుడు పూర్వం మనం చూసినట్లయితే మన భారతదేశంలో అగ్రికల్చర్ లో, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, ఇలా 3 సెక్టార్లుగా మనం ఎకానమీని మనం చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ లో 70% ఉండేదని మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. కానీ వాళ్ళ అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ 14% కి 15% కి జీడిపిలో ఉందండి. అలాగే ఇండస్ట్రీ కంట్రిబ్యూషన్ కూడా 21% ఉంది. మిగిలిన 65% కంట్రిబ్యూషన్ సర్వీస్ సెక్టార్ చూస్తుందండి. ఈ సర్వీస్ సెక్టార్ ఏముంటుంది, దాంట్లో హాస్పిటాలిటీ ఉంటుంది, మీడియా ఉంటుంది, ఫ్యాషన్ ఇండస్ట్రీ ఉంటుంది, నర్సింగ్ ఉంటుంది, హాస్పిటాలిటీ సిస్టమ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓ సెక్టర్, పబ్లిక్ పాలసీ ఎస్పెషల్లీ, ఇలాంటివి కొన్ని ఏవైతే సెక్టార్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సర్వీస్ సెక్టర్ లో వస్తాయండి. 65 బ్యాంకింగ్, ఇవన్నీ కూడా వీటిలోకి ఎక్కడ అవసరం అండి, ఒక సోషల్ సైన్సెస్ స్టూడెంట్స్ అవసరమే. ఇవాళ మీడియా ఉందంటే దాంట్లో ఇంగ్లీష్ లో లిటరేచర్ నుంచి ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అలాగే సొసైటీలో క్రైమ్ పెరుగుతుందండి, వైలెన్స్ పెరుగుతుంది, అలాగే మనుషుల మధ్యన ఎలియనేషన్ వచ్చింది, క్రైసిస్ వచ్చింది. ఇలాంటివి వచ్చినప్పుడు సొసైటీలో కానీ మనుషుల మధ్యన కానీ కుటుంబాల్లో కానీ వచ్చినప్పుడు సైకాలజిస్ట్ యొక్క అవసరం, కౌన్సిలింగ్ రోల్ అన్ని చోట్ల పెరుగుతున్నాయి. ఇవాళ మీకు ఏ కార్పొరేట్ హాస్పిటల్ చూసుకున్నా 2-3 సైకాలజీ బ్రాంచ్ నుంచి వచ్చి కౌన్సిలింగ్ చేసే వాళ్ళు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ రన్ అవ్వట్లేదండి. సో సైకాలజీ డిసిప్లిన్ ప్రామినెన్స్ వచ్చింది. మీరున్న మీడియా ఇండస్ట్రీ ఇవాళ ఎంత ఎక్స్పాండ్ అయిందో మనకు తెలుసు. ఇంత ముందున్న ట్రెడిషనల్ న్యూస్ పేపర్ నుంచి, టీవీ జర్నలిజం నుంచి, ఇవాళ ఆన్లైన్ జర్నలిజం నుంచి, ఈవెన్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా మీడియాని ఉపయోగిస్తున్నాయి. సో మీడియా స్టడీస్ కూడా చాలా ప్రామినెన్స్ పెరిగింది. అందుకని చెప్పి గీతము ఇది ముందే గీతము గుర్తించగలిగిందండి. గుర్తించి దానికి అనుగుణంగా సోషల్ సైన్సెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఇవాళ చూసినట్లయితే గీతము విశాఖపట్నం తీసుకుంటే 3 MA కోర్సులు ఆఫర్ చేస్తున్నారండి గీతంలో, విశాఖపట్నంలో. అలాగే హైదరాబాద్ క్యాంపస్ లో కూడా మాకు 7 BA ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అది ఇవాళ పాండమిక్ వచ్చిందనో లేకపోతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందనో ప్రశ్నిస్తాయి కాదండి. ఈ డెసిషన్స్ అన్ని కూడా గతంలో తీసుకుని గతం నుంచి నడుపుతున్న కోర్సులు. రైట్ సార్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మిగిలిన డీటెయిల్స్ చూసే ముందు ఎన్కేరీస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వప్నాలకు హక్కు ఉంది సాకారం అయ్యేందుకు. జీవిత లక్ష్యాలు లైఫ్ తో కలిసి ఉండేందుకు ఇవాళ మ్యూచువల్ ఫండ్ యొక్క SIP లో ఇన్వెస్ట్ చేయండి. UTI మ్యూచువల్ ఫండ్, మేలైన జీవితానికి హక్కు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ సంక్షోభాలకు లోబడి ఉంటాయి. స్కీమ్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ జాగ్రత్తగా చదవండి. నేను నా ఇమ్యూనిటీ గురించి జాగ్రత్త పడతాను. మీరు కూడా పనికి వెళ్లేటప్పుడు మీ ఇమ్యూనిటీ గురించి జాగ్రత్త తీసుకోండి. ప్రోటీన్ యొక్క అమినో యాసిడ్స్ మీ ఇమ్యూనిటీ ఇంకా స్ట్రెంగ్త్ పెంచడంలో తోడ్పడతాయి. అందుకే నా నమ్మకం ప్రోటీన్ ఎక్స్. ఇందులో ఉన్నాయి హై ప్రోటీన్ ఇంకా 10 ఇమ్యూనో న్యూట్రియంట్స్. ఇమ్యూనిటీ గురించి జాగ్రత్త పడండి. ప్రోటీన్ రోజు తీసుకోండి. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. వేరెక్కడైనా కుదువ పెట్టిన మీ బంగారు నగలను విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొని డిఫరెన్స్ అమౌంట్ ని మీకే ఇచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ. సాంబార్లో అదే ప్రామాణికమైన రుచి. అమ్మ మాట. మృదువైన గులాబ్ జాముంది అదే గొప్ప నాణ్యత. అమ్మ మాట. ఈ రవ్వ ఇడ్లీ సురక్షిత ప్రక్రియతో నమ్మకంతో తయారు చేయబడింది. నా మాట. 90 ఏళ్లుగా MTR ప్రామాణికమైన రుచిని, ఎంతో భద్రత మరియు నాణ్యతను అందిస్తోంది. అమ్మ మాట. సమర్పిస్తున్నాం కొత్త మెటర్మా అడ్వాన్స్ ప్లస్ కాజల్. దెబ్బ నయమయ్యాక రోజుకి ఒక్కసారి రాసుకోండి. 8 వారాల్లోనే తేడా చూడండి. మెటర్మా అడ్వాన్స్ ప్లస్ కాజల్. వస్తుంది. డాండ్రఫ్ తిరిగి వెనక్కి వచ్చిందా? అయితే షాంపూ మార్చండి. తీసుకురండి హెడ్ అండ్ షోల్డర్స్. 100% వరకు డాండ్రఫ్ ని తొలగిస్తుంది, ఇంకా తిరిగి రానికుండా ఆపుతుంది. హెడ్ అండ్ షోల్డర్స్. 3కి పోటీగా దీని ఒక్క సాషే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. అంటే ఎక్కువ ఆదా అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు ఎన్కేరీస్. అలాగే సార్, గీతం యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడెక్కడ క్యాంపస్లు ఉన్నాయి?
3 క్యాంపస్లు ఉన్నాయండి. మొదటి నుంచి కూడా విశాఖపట్నంలోనే క్యాంపస్ చాలా కాలం ఫంక్షన్ అయ్యేది. తర్వాత హైదరాబాద్ లో క్యాంపస్, బెంగళూరులో క్యాంపస్ ఓపెన్ చేయడం ప్రారంభం జరిగిందండి. హైదరాబాద్ క్యాంపస్ కూడా ఓపెన్ చేసి ఆల్మోస్ట్ ఒక 10 years అయ్యింది. బెంగళూరు ఒక 3-4 years బిఫోర్ నుంచి ఫంక్షన్ అయిందండి. ఇవి బేసికల్లీ 3 క్యాంపసెస్ అండి. ఇవి ఇంకా కూడా డెవలప్ అవుతున్నాయి. 3 క్యాంపస్లను కూడా కొత్త కోర్సులు వస్తున్నాయండి, ఎక్స్పాన్షన్ అవుతూ ముందుకు పెడుతున్నాయి. ఇంకా గీతం ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది సార్ స్టూడెంట్స్ కి? అంటే గీతము చాలా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుందండి. ఇవాళ నేను సోషల్ సైన్సెస్ వరకు నేను కన్ఫైన్ అవుతాను. మిగిలినవి స్టూడెంట్స్ వెళ్ళి కూడా వెబ్సైట్ లో చూసుకోవచ్చు. గీతము చాలా యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అండి. గీతం.edu వెళ్తే మీకు అక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కనిపిస్తాయి. సోషల్ సైన్స్ సంబంధించినంత వరకు బెంగళూరు క్యాంపస్ లో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తామండి. ఇప్పుడు విశాఖపట్నం క్యాంపస్ లోను, హైదరాబాద్ క్యాంపస్ లోను కూడా సోషల్ సైన్సెస్ మేము కోర్సెస్ ఆఫర్ చేస్తామండి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా. బిఏ సోషల్ సైన్సెస్ అనేది ఒక ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ గా విశాఖపట్నం క్యాంపస్ ఆఫర్ చేస్తుందండి. అలాగే విశాఖపట్నం క్యాంపస్ ఎంఏ ప్రోగ్రామ్స్ 3 ఆఫర్ చేస్తుందండి. ఒకటి సైకాలజీలోను, రెండోదేమో ఎకనామిక్స్ లోను, మూడోది ఇంగ్లీష్ లిటరేచర్ లోను. ఈ మూడిట్లోనూ అప్లైడ్ సైకాలజీ అని బేసికల్లీ ఈ మూడిట్లోనే ఎంఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది గీతం విశాఖపట్నం. అలాగే హైదరాబాద్ క్యాంపస్ కి వచ్చి బిఏ ప్రోగ్రామ్స్ ఎక్కువే ఆఫర్ చేస్తాం. హైదరాబాద్ క్యాంపస్ లో 7 ప్రోగ్రామ్స్ వరకు ఆఫర్ చేస్తాం. ఈ 7 ప్రోగ్రామ్స్ కూడా వేరియస్ సబ్జెక్ట్స్ కాంబినేషన్ లో ఆఫర్ చేస్తాం. ఈ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ ఒకటండి, తర్వాత మీడియా స్టడీస్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, విజువల్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, ఇవన్నీ కూడా కాంబినేషన్స్. స్టూడెంట్స్ కావాల్సిన వేరే వేరే కాంబినేషన్స్ లో ఎవరైనా స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బిఏ ఎకనామిక్స్, హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చండి. అలాగే ఇంకొక స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సైకాలజీ, పొలిటికల్ సైన్స్, మీడియా స్టడీస్ తీసుకోవచ్చండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ డేటా సైన్స్ యొక్క ఇంపార్టెన్సెస్ రికగ్నైజ్ చేసి ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్ కాంబినేషన్ లో కూడా ఒక బిఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తామండి. ఇవి కాకుండా అంటే బేసికలీ మా కోర్స్ కానీ లేదంటే మా టీచింగ్ కానీ ఇంటెన్సివ్ గా ఉంటుంది, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేము చాలా రికగ్నైజ్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్ చాలా మంది స్టూడెంట్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని రికగ్నైజ్ చేయడం వల్ల ఒక పార్ట్ టైం వాడికి ఎవ్రీడే ఈవినింగ్ ఒక 2 hours పాటు సెపరేట్ గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం కోసం ఒక స్పెషల్ గా క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది గీతం. ఇది బేసికలీ గీతం హైదరాబాద్ లో ఎంఏ ఇంగ్లీష్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది పీజీ కోర్స్ గా. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్స్పాన్షన్ కి వెళ్ళి కొన్ని కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. అవి బిఏ సైకాలజీ, బిఏ పొలిటికల్ సైన్స్, బిఏ మీడియా స్టడీస్, అలాగే బిఏ ఎకనామిక్స్. ఈ 4 కోర్సులు కూడా ఎక్స్క్లూజివ్ ఆనర్స్ కోర్సెస్ నెక్స్ట్ అకాడమిక్ సెషన్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. అలాగే స్టూడెంట్స్ కి మీరు ఆఫర్ చేసే ఫెసిలిటీస్ అండ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే మీరు ఇంతకుముందే చెప్పాను, గీతంకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాంటేజ్ అండి. గ్రౌండ్స్ బాగుంటాయి గీతంకి. అన్నిటికంటే ఈ సంవత్సరం గీతం ఏం చేసిందంటే అందరూ కూడా ఈ పాండమిక్ నేర కోప్ అవ్వాలి అనే రిసోర్సెస్ ని ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు గీతము ఈ పాండమిక్ ఒక కన్సిడరేషన్ కూడా కన్సిడర్ చేయకుండా తను చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. స్పోర్ట్స్ కి ఒక డైరెక్టర్ అపాయింట్ చేశారు, హాస్పిటాలిటీ డైరెక్టర్ అపాయింట్ చేశారు, స్టూడెంట్స్ అఫైర్ కి ఒక డైరెక్టర్ అపాయింట్ చేస్తారండి. హాస్పిటాలిటీ డైరెక్టర్ ఉన్నారంటే అన్ని హాస్టల్లో ఉన్న అంటే గీతం ఒక ఆనెస్ట్ గానే రివ్యూ చేసుకుందండి. తన సిచ్యువేషన్స్, ఇంటర్నల్ స్ట్రెంగ్స్ ని, వీక్నెసెస్ ని రివ్యూ చేసుకుని ఎక్కడెక్కడ కన్సర్న్స్ స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ చేశారో, వాళ్ళకి ఎక్కడ ఇంప్రూవ్మెంట్స్ కావాలని అడిగారో ఆ ఇంప్రూవ్మెంట్స్ కి సెన్సిటివ్ గా రియాక్ట్ అయ్యి వాటిని తీసుకోవడం కోసం కన్స్టబుల్ రిసోర్సెస్ ని ఇన్వెస్ట్ చేసి మ్యాన్ పవర్ ని, వాటిని ఆ రిసోర్సెస్ ని ఆప్టిమమ్ యూటిలైజ్ చేసే మ్యాన్ పవర్ ని కూడా తేవడం జరిగిందండి. వితౌట్ కాంప్రమైజింగ్ విత్ శాలరీ ఎంత వాళ్ళని సరే తీసుకొచ్చారు. మంచి వాడిని, మంచి ఇండస్ట్రీ నుంచి చాలా కాలంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, కమిట్మెంట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారండి. ఈ వీటిలో హాస్పిటాలిటీలోనే 7-8 మెంబర్స్ అపాయింట్ చేశారు వేరియస్ బ్రాంచెస్ కోసం, హాస్టల్స్ ని ఇంప్రూవ్ చేయడం కోసం, ఫుడ్ క్వాలిటీ, క్యాంపస్ లో క్యాంటీన్స్ ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, వీటన్నిటికీ కూడా. సార్ అలాగే మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు చాలా మంచి ఫ్యాకల్టీ ఉందని చెప్పేసి. సో సోషల్ సైన్సెస్ కి సంబంధించి ఎటువంటి ఫ్యాకల్టీ ఉంది, దాని గురించి చెప్పండి. గీతము మిగిలిన ఇన్స్టిట్యూట్స్ తో చూసుకున్నట్లయితే అంటే
ఒకటి కమిట్మెంట్ తో గీతం ఉందండి. ఏదైతే స్టూడెంట్స్ కి ప్రామిస్ చేస్తారో అది ఫుల్ఫిల్ చేయాలనే కమిట్మెంట్ గీతం మేనేజ్మెంట్ పాలసీలో ఉంది. ఇప్పుడు ఇవాళ మేనేజ్మెంట్ చాలా సెన్సిటివ్. ప్రామిస్ చేసిన వాటిని మీట్ అవ్వడం కోసం ఎంత రిసోర్సెస్ ఇన్వెస్ట్ చేస్తామని ఇవాళ చూసినట్లయితే మీరు చూడొచ్చు మా వెబ్సైట్ కి వెళ్ళి గీతం వెబ్సైట్ లో సోషల్ సైన్సెస్ లో ఉన్న ఫ్యాకల్టీ మిగిలిన ఈ తెలుగు రాష్ట్రాల్లోని ఏ యూనివర్సిటీలోనూ కనిపించారండి. అండ్ బోత్ అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ పక్కన పెట్టినట్లయితే, అంటే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇలాంటివి పక్కన పెట్టినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ యూనివర్సిటీ చూసినా, పబ్లిక్ ప్రైవేట్ యూనివర్సిటీలో చూసినా సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ ఉన్నంత ఎక్కువగా మిగిలిన గీతంలో ఉన్నంత ఎక్కువగా మిగిలిన ఏ యూనివర్సిటీలోనూ కనిపించదండి. ఈ ఫ్యాకల్టీని చూసుకోవడంలో కూడా మేము కాంప్రమైజ్ అవ్వకుండా పిహెచ్డి ఉన్నవాడు వరకు తీసుకుంటాం, నెట్ క్వాలిఫికేషన్ చూసుకోవడం ఇలా ఉంచుకుని మేము కాంప్రమైజ్ అవ్వకుండా ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటారండి. కానిస్టేబుల్ శాలరీ కూడా ఇస్తున్నారండి వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ ఇవ్వడం కోసం. ఎందుకంటే ఆ మంచి ఫ్యాకల్టీ మంచి ఎడ్యుకేషన్ ఇస్తుందని నమ్మి, మంచి కరికులం డెవలప్ చేసుకుని టీచింగ్ బాగా చేస్తుందని నమ్మి గీతం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందండి. ఆ ఇన్వెస్ట్ చేయడంలో వాళ్ళకున్న పబ్లికేషన్స్, రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, వీటితో పాటు డైవర్సిటీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన ఇన్స్టిట్యూషన్ అండి గీతము. ఉదాహరణకి మిగిలిన చోట్ల ఎక్కడ చూసినా ఫ్యాకల్టీ అనేది ఒక లిమిటెడ్ సెక్షన్ కన్ఫైన్ ఉంటే, లిమిటెడ్ రీజన్ కు కన్ఫైన్ అయినట్లయితే గీతంలో మీకు ఆల్మోస్ట్ ఫ్యాకల్టీ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి కనిపిస్తారు మీకు. అంటే నార్త్ ఈస్ట్ నుంచి, అంటే ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ నుంచి ఉన్న మహారాష్ట్ర వరకు, లేదా పైన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఆ రాష్ట్రాల్లో ఉండి అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు గీతంలో ఉన్నారండి. ఆల్మోస్ట్ మాకు మా గీతం ఫ్యాకల్టీ 15 స్టేట్స్ నుంచి ఉందండి అక్కడ. అలాగే ఉన్న ఫ్యాకల్టీ కూడా డిఫరెంట్ రీజన్స్ నుంచి కాకుండా డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి కూడా ఉండి కంఫర్టరీ అప్రోచ్ కారణంగా ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్ తో నాలెడ్జ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫ్యాకల్టీ కల్చర్ లోనే పార్ట్ ఉంటుందండి సోషల్ సైన్సెస్ వరకు. సో అందుకని ఆ విధంగా గీతం ఫ్యాకల్టీ సోషల్ సైన్సెస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్పగలను నేను. సో కన్విక్షన్ అని చెప్పగలను. గీతం ఫ్యాకల్టీస్, సోషల్ సైన్స్ ఫ్యాకల్టీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ as and today in this both the Telugu states, big part of the Telugu states. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గీతంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి ఎన్కరేజ్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ. నువ్వంత సరదా పడుతుంటే నేనెందుకు కాదనాలి? లెట్ ద ఫన్ బిగిన్. మళ్ళీ ఎక్స్పెక్టేషన్ కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు. స్ట్రీమింగ్ సెప్టెంబర్ 5 నుంచి కేవలం అమెజాన్ ప్రైమ్ వీడియోలో. హాయ్, నేను అక్షయ్ని, మీ డెల్ టెక్నాలజీస్ అడ్వైజర్ని. వినడం అనేది ఒక కళ. అంటే చెబుతున్న దానికన్నా ఎక్కువ వినే సఖ్యత ఉండాలి. ప్రతి విరామంలోనూ ఉన్న అర్థం అవగాహన చేసుకోవాలి. ఇంకా జవాబులు చెప్పగలగాలి. అప్పుడు అవతలి వాళ్ళు వినగలిగినట్లు అర్థం. నాకు అర్థమైంది. ఇక ప్రారంభిద్దాం పదండి. మీరొక డెల్ టెక్నాలజీస్ అడ్వైజర్ తో మాట్లాడితే మీకిదంతా లభిస్తుంది. వేప శక్తి గల నిమ్మాయిల్ ఇది ఉంచుతుంది మీ ఇంటిని 99.9% సురక్షితంగా COVID-19 లాంటి కరోనా వైరస్ నుంచి కూడా. స్వంతానికి కూడా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా నాచురల్ సుగుణాలతో. వాస్నాల్ అందిస్తుంది కొత్త ఆయుర్ ప్రాష్ షాంపూ హెయిర్ కలర్. ఆయుర్ ప్రాష్ అంటే ప్రత్యేకమైన హెర్బల్ ఫార్ములా. ఇది జుట్టు పట్ల చూపుతుంది ప్రకృతి సిద్ధంగా శ్రద్ధ. వాస్నాల్ ఆయుర్ ప్రాష్ షాంపూ హెయిర్ కలర్. జుట్టు పట్ల శ్రద్ధ ప్రకృతి సిద్ధంగా. మీరు ప్రతిరోజు 10 గ్లాసుల నీళ్లు తాగుతారు. అది ఆల్కలైనా? మరైతే చూద్దాం. ఆల్కలైన్ నీళ్లు పెంపొందిస్తాయి ఇమ్యూనిటీ. సమర్పిస్తున్నాము బ్లూ స్టార్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇమ్యూనో బూస్ట్ టెక్నాలజీతో. తాగండి ఆల్కలైన్ నీళ్లు, ఉండండి ఆరోగ్యంగా, ఉండండి సురక్షితంగా. బ్లూ స్టార్, ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆల్కలైన్ వాటర్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆన్లైన్. నేను మహేశ్వరి. హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని తరలింపు వాద్యాలతో జనసేన కౌంటర్.
భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదన్న పవన్. మెదక్ ఆసుపత్రిలో కరోనా బాధితులకు కాంగ్రెస్ పరామర్శ. సౌకర్యాలు కల్పించడంలో సర్కారు విఫలమైందన్న బట్టి. విశాఖ స్థిరం ఉండడం కేసులో 7 అరెస్ట్. అన్ని ఆధారాలు సేకరించామన్న సిపి మనీష్.